వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈ చల్ల సాయంత్రంలో కోడి పకోడీ వేస్తున్నాను. బాలా చికెన్ ముందుగా తీసుకుని కడిగేసి శుభ్రంగా పక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత దానిలోని సాల్ట్, పసుపు, కారం ఆడించుకున్నది యూస్ చేస్తాను. నేను సమ్మర్లోని మిర్చిని పట్టించేసేసి స్టోర్ చేసుకుంటాను, అది వాడతాను. కారం బయట ఎక్కడ తెప్పించను. చాలామంది కాశ్మీర్ మిర్చి అని, మిర్చి అని మంచి కారాన్ని ప్యాకెట్లలో కొనుక్కొని వాడుతూ ఉంటారు. గరం మసాలా కూడా అలాగే వాడతారు. నేను గరం మసాలా కూడా ఇంట్లోనే పట్టుకుంటాను. ఏమేస్తారో ఏంటో మనకు తెలియదు కదా, ఘాటు ఎక్కువ అవుతుంది, కడుపులో మంటలు, అల్సర్లు అలాంటివి వస్తాయి కాబట్టి నేను అలా వాడను. నెక్స్ట్ శనగపిండి 2 స్పూన్లు వేసాను. దాన్ని కూడా నేను శనగపప్పు కొనేసి ఎండలో ఆరబెట్టేసుకుని పిండి పట్టించుకుంటాను. మర పట్టించుకుని దాన్ని యూస్ చేస్తాను. నెక్స్ట్ దాంట్లోనే ఒక క్రిస్పీగా రావడానికి 1 స్పూన్ బియ్య పిండి వేసాను. మనం బియ్య పిండి కూడా స్టోర్ చేసుకుని ఉంచుకుంటాం కనుక. అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లోని నిమ్మ చెక్కని 1 చెక్క యూస్ చేశాను, 1 రసం. ఎందుకంటే టేస్టింగ్ సాల్ట్ వాడకూడదు కనుక ఆ టేస్ట్ రావడానికి మనకి నిమ్మ చెక్క వాడాను. చాలా బాగుంటుంది. బయట తినే ఫుడ్ కన్నా మన ఇంట్లో చేసుకునే ఫుడ్, మన ఆయిల్ మనం తెచ్చుకుంటాం కనుక ఏ ఆయిల్ చెప్తున్నారో ఏంటో అనేది తెలియదు కనుక మనం ఇంట్లోనే చేసుకుంటే, ఇలాంటి తినుబండారాలు కొన్ని మట్టికి మనం ఇంట్లోనే చేసుకుంటే మంచిది. మనకు వచ్చింది చేసుకుని తింటే మనకి ఆరోగ్యం, పిల్లలకు పెడితే కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇలాగంతా కలిపేసేసుకుని ఒక పావు గంట పక్కన పెట్టేసి తర్వాత నూనె కాగిన తర్వాత ఆ బాణీలో వేసి, అటు సిమ్లో కాదు ఇటు హైలో కాకుండా మీడియంలో పెట్టి మెల్లిగా కుక్ చేస్తే లోపల చికెన్ బాగా వేగుతుంది. హై ఫ్లేమ్లో పెట్టేస్తే బ్లాక్ అయిపోతుంది, కానీ లోపల చికెన్ ఉడకదు కనుక మీడియంలో పెట్టేసేసి అటు ఇటు కలుపుతూ ముక్కల్ని మనం ఇలా చికెన్ ఫ్రై చేసుకుంటే కనుక బ్రౌనిష్ కలర్లో వచ్చింది కదా, అయినా సరే లోపల ఇంకా పచ్చిదనం ఉంటుంది. కొంచెం స్లోగా వేపుతూనే ఉండాలి, తిప్పుతూనే ఉంటే అప్పుడు మనకి లోపల ముక్క మంచిగా ఉడుకుతుంది. ఎలాగైనా చికెన్ ఎక్కువగా సేపు ఉడికితేనే మనం తింటే మంచిది, తక్కువ ఉడికితే తింటే మంచిది కాదు. అందుకని బాగా వేగిన తర్వాత మంచిగా పళ్ళలో తీసేసుకుంటే పక్కన పెట్టేసుకుంటే, ఈలోపు అన్ని ఆయిల్ గట్ట ఉంటే ఎగస్ట్రా ఆయిల్ కిందకు వచ్చేస్తుంది. మనం సర్వ్ చేసుకునేటప్పుడు పైన ముక్కలు తీసుకుని మన ప్లేట్లో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి నా స్టైల్లో చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇది పిల్లలకు కూడా పెట్టచ్చు, పెద్దోళ్ళు కూడా తినచ్చు. బయట ఫుడ్ కాదు కనుక ఏమి వాడుతున్నారు, సాసులు గట్ట అలాంటివి ఏమి వాడట్లేదు కనుక మనం పెట్టచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి ఈ టైప్లో ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది 2సారి వేసాను. 2సారి కూడా బాగా మొత్తం అంతా వేగిన తర్వాత తీసుకుని మనం ఉల్లిపాయతో నిమ్మకాయ చెక్కతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చూసారా, మా వేగితాకు వచ్చేటప్పటికి అంతా కొంచెం ఇలా వచ్చింది కలర్.